నగరంలో భోగి సంబరాలు అంబరానంటాయి. పండగకు సొంతూళ్ళకు వెళ్లేని వాళ్ళంతా నగరంలో భోగిని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద కలిసి తెల్లవారుజామునే భోగి మంటలు వెలిగించి వాటి చుట్టూ చిన్నారులు డాన్సులు చేస్తూ మురిసిపోయారు. హైదరాబాద్లో జరిగిన భోగి సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ఇక భోగి అనగానే ప్రతి ఒక్కరికి కూడా పల్లెలు గుర్తొస్తాయి. కానీ నగరంలో కూడా చాలా మంది ఎవరైతే ఊర్లకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా భోగి మంటలు వేసుకుంటూ నగరంలో ఉత్సాహకరమైన వాతావరణం, అలాగే సుందరీకరమైన వాతావరణం అయితే మనం చూస్తున్నాం. ప్రతి వాడల్లో కూడా సేమ్ సీన్ అయితే కనిపిస్తుంది. ఎవరైతే ఊర్లకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడే అందరూ కలిపి భోగి మంటను అయితే వేసుకున్నారు. చాలా మంది అపార్ట్మెంట్లు, ముఖ్యంగా కాలనీస్ ఏవైతే ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళైతే వేసుకోవడం జరుగుతుంది. చాలా మంది ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి ఊర్లకు వెళ్లే పరిస్థితి ఉండదు, సో ఇక్కడ ఎలా చేసుకుంటున్నారు సెలబ్రేషన్? మేమైతే ఊర్లోకి ఎవరం వెళ్ళము. ఆల్మోస్ట్ ఈ అపార్ట్మెంట్ లోనే అందరం కలిసి చేసుకుంటాము. చాలా బాగా చేసుకుంటాం. ఇక్కడ అందరికి భోగి శుభాకాంక్షలు. భోగి అంతా చెడు పోగొట్టి అంతా మంచిని ఆహ్వానించడానికి చేసుకుంటాం. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆల్ ఫెస్టివల్స్, ఎస్పెషల్లీ సంక్రాంతి, దసరా అన్ని కూడా అందరం అపార్ట్మెంట్ వాసులను కలుపుకొని చాలా సరదాగా చేసుకుంటాం. ఏంటి ఎలా చేసుకుంటారు? ఎందుకంటే మొత్తం ఇక్కడ అపార్ట్మెంట్ చూస్తే అపార్ట్మెంట్ సంబంధించిన అందరూ కనిపిస్తున్నారు, చిన్న నుంచి పెద్ద దాకా అందరూ కనిపిస్తున్నారు. ఎలా ఏర్పాటు చేసుకుంటున్నారు, ఎలా చేస్తున్నారు? ప్రతి సంవత్సరం కూడా మేము బాగా చేసుకుంటాము. చాలా సంవత్సరాల నుంచి కూడా ఇలానే ప్రతి సంవత్సరం బాగా చేసుకుంటున్నాము. భోగి పండుగ చెడు పోగొట్టుకుని మంచి ఆహ్వానిస్తాము. ఎప్పుడు కూడా ఊర్లకు పోవడానికి కష్టంగా ఉంటుంది, ఛార్జీలు ఎక్కువ ఉంటుంది కనుక మేము ఇక్కడే ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మేమైతే ఊరు వాతావరణం తీసుకొని వస్తామన్నమాట ఇక్కడికి. ప్రతి సంవత్సరం కూడా బాగా చేసుకుంటాం మేము. ముందుగానే ప్లాన్ చేసుకుంటారా, ఎలా చేసుకుంటారు? ముందుగా ప్లాన్ చేసుకునేది ఏం లేదు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి అనేది సూర్యుని యొక్క దిశ చేంజ్ అవుతుంది కాబట్టి ఈరోజు చాలా గ్రాండ్గా చేసుకుంటాం. ప్రతి సంవత్సరము ఈ యొక్క పండుగ అందరికీ శుభాలు చేకూర్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మహిళా టీం అంతా కూడా ఇక్కడ కిందకి అయితే వచ్చారు. చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. మేడం, ఏంటి ఊరికి వెళ్ళలేదా? వెళ్ళలేదండి, ఇక్కడే చేసుకుంటాం. మేము అందరం హ్యాపీగా. ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయని మేము కూడా ఊరికి వెళ్లకుండా ఇక్కడే చేసుకుందామని అనుకుంటున్నాము. అందరూ కలిసి ప్రతి సంవత్సరం కూడా బాగా చేసుకుంటాం. మేము ఒక ఫ్యామిలీ టీం లాగా ఉండి మేము అందరం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం భోగిని. అపార్ట్మెంట్ లెక్క లేదు, ఒక ఫ్యామిలీ మొత్తం కలిపి చేసుకుంటే ఎలా చేసుకుంటారో అలా అయితే కనిపిస్తున్నారు. సో ఇంకొంతమంది చిన్నారులు ఉన్నారు. మీకు తెలుసు అసలు ఈరోజు ఏంటి? ఎందుకు వచ్చారు కిందకి? భోగి మరి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఏంటి ముగ్గులు అన్ని వేస్తున్నారా? అన్ని వేసారా? నైట్ నుంచి చాలా మంది చిన్నారులు అయితే ఉన్నారు. ఉదయం నుంచే వాళ్ళందరూ కూడా వాస్తవానికి ఈ సమయానికి లేచి అందరూ కూడా వాళ్ళు కూడా ఈ భోగి వేడుకల్లో అయితే పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు. అందరూ ఒకసారి విషయం చెప్పండి. ఒకసారి రైట్, ఏంటి ఎలా చేసుకుంటున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. యాక్చువల్ గా ఎవ్రీ ఇయర్ ఊరికి వెళ్ళడం కుదరకపోయినా ఇక్కడ ఒక ఫ్యామిలీ లాగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో చార్జెస్ ఎక్కువ అవడం వల్ల ఊర్లకు వెళ్ళడం కుదరకపోయినా ఆ ఫీల్ అయితే మాకు లేదు. ఎందుకంటే ఇక్కడే ఒక ఫ్యామిలీ లాగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు ఎలా చేస్తున్నారు? ఏ ఊరు మీది? అలాగే ఊరికెళ్లే సిచ్యువేషన్ లేదంటారా? మాది గుంటూరు అండి. ఊరికెళ్లే సిచ్యువేషన్ ని బస్సు ఆపరేటర్లు అందరూ మాకు దూరం చేశారు. కాకపోతే పల్లెటూరు వాతావరణాన్ని పట్టణానికి తీసుకొచ్చాము. భోగి, సంక్రాంతి అన్ని పండుగల్ని ఇక్కడ బాగా చేస్తాము. సో ఈ సంక్రాంతికి చెడు వెళ్ళిపోయి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము. అలాగే ఈసారి నుంచైనా ఈ ఆపరేటర్లని కొంచెం కంట్రోల్ చేస్తూ మా పండగలకి ఇంకా మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాం. నగరంలోని అన్ని అపార్ట్మెంట్ల వద్ద, అలాగే చాలా కాలనీల వద్ద కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అందరూ కూడా ఎవరైతే ఊర్లకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో తమ పరిధిలోనే ఈ భోగి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఓవైపు ఇటు ఏవైతే పతంగులకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది, పతంగులు అలాగే స్వీట్ ఫెస్టివల్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు డ్రోన్ ఫెస్టివల్ ని కూడా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఊర్లకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ భోగి సెలబ్రేషన్స్ చేసుకోవడంతో పాటు ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో ఇది హైదరాబాద్ లోని ప్రతి వీధిలో కనిపించిన సీన్. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ తో ఆర్కే, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.